ఊర్లా చక్కగా పనులు దొరుకుతలేవనో వ్యవసాయం నడుస్తలేదనో చేసిన అప్పులు తీరుస్తానుకో ఆడబిడ్డ పెండ్లి కోసమో ఇంకేదన్నా అవసరానికో చాలా మంది బయట దేశాల బతకబోతుంటారు. ఆడ చిన్న చిన్న పనులు చేసుకుంటా ఇంతో అంత మిగిలితే ఇంటికి పంపిస్తుంటారు. కష్టమో నష్టమో 4 రోజులు ఓర్చుకుంటే గా పైసలతోని ఏదన్నా దందా పెట్టుకోవచ్చని ఆపోచన. అయితే దుబాయ్ బతకబోతే దినదిన గంటమైంది అన్నకు. పేరు రాథోడ్ నామ్దేవ్, సొంతూరు నిర్మల్. ఏడాది కింద ఏజెంట్ను నమ్మి 2 లక్షలు ఇచ్చి నిండా మునిగిండట. హౌస్ కీపింగ్ పనిలో పెడతామని చెప్పిర్రట మొదలు. అంటే ఇండ్లు ఓటర్లు ఊడ్సుడు తుడుసుడు. కానీ షేప్ ఇచ్చిన పనేంటంటే మరి ఘోరం చిత్రహింసలు బాగా చిత్రించాలి. ఒంటరి తోలుకొని మేపుకో రావాలి. అది 8 గంటల వరకు 6, 7 లాస్ట్ 8 కూడా అవుతాయి. ఎడారిలా గొర్రెలు ఒంటెలు మేపాలే. ఎర్రటెండల పొద్దుమాపు తిండి తిప్పలేక నీళ్లు సక్కగా దొరకక చిన్న గోసగాదట పాపం. గా బాధపడలేక సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాకి ఎక్కిస్తే సీఎం సార్ ఆఫీస్ లో తెలిసి అక్కడోళ్లకు మతలా వంపి హైదరాబాద్ కు తీసుకొచ్చిండ్రు. అన్న బచాయించిండు గాని గిట్లా తిప్పల పడతోళ్ళు ఇంకెందరున్నారో. బయటి దేశాలు పోతానికి బోకరిగాళ్ళని నమ్మితిరా అంటే హుత్తగానే బోల్తా పడతారు. చూసుకోండ్రి మరి.